ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. జీవో నెంబర్ 21ని కూడా ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉందని అన్నారు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు తీవ్ర ఉల్లంఘనలు జరిగేటప్పుడే మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆటో కార్మికులకు అండగా ఉంటారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. సింగినగర్ క్యాంప్ కార్యాలయంలో టీఎన్టీయూసీ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న ఆధ్వర్యంలో ఐఎఫ్టీయూకు చెందిన 250 మంది ఆటో కార్మికులు టీఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలను అసెంబ్లీలో బలంగా వినిపిస్తానని, వారి హక్కుల కోసం పోరాడతానని చెప్పారు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు తీవ్ర ఉల్లంఘనలు జరిగేటప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవాలని, కష్టం చేసుకునే డ్రైవర్లను ఇబ్బంది పెట్టకూడదని కోరారు. గతంలో జీవో నెంబర్ 8ను రద్దు చేసినట్టు గుర్తు చేసి జీవో నెంబర్ 21 రద్దు కోసం కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో డ్రైవర్లపై భారంగా ఉన్న యూనియన్లకు టీఎన్టీయూసీలో స్థానం లేదని స్పష్టం చేస్తూ 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల ప్రమాద బీమా అందించనున్నట్లు తెలిపారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఎప్పుడు కూడా వాళ్ళకి సోదరుడిగా అండగా ఉంటాం. మీ గొంతుగా నేను అసెంబ్లీలో మారుతా, మీ గొంతుగా మీ సమస్యల మీద పోరాడతాం. మీ సమస్యల పరిష్కారానికి ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఇవాళ గతంలో జీవో నెంబర్ 8, అలాగే జీవో నెంబర్ 21 రద్దుకి ఆల్రెడీ 8 రద్దు చేసాం. 21 రద్దు చేయడానికి ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం. దానికి ప్రభుత్వం మీద నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ కాకుండా చేయటానికి, ఆ జీవోను రద్దు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ పోలీసులందరికీ కూడా, పోలీసులు, ఆర్టీఓ అధికారులకి అందరికీ కూడా చెప్పాం, ఇక తీవ్రమైనటువంటి తప్పిదాలు, తీవ్రమైనటువంటి వైలేషన్స్ ఉంటే తప్పితే ఆటో డ్రైవర్ల జోలికి వెళ్ళొద్దు. చిన్న చిన్న పొరపాట్లకి, ఎందుకంటే వాళ్ళు పొద్దున నుంచి 6 గంటల నుంచి రాత్రి 8:30, 9 దాకా కష్టపడితే సంపాదించేది 700, 800, 1000 రూపాయలు. అది వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలి. ఇక మీరేసే చలానాలు, మీరేసే ఫైన్ల వల్ల ఈ ప్రభుత్వం బతకట్లా. కాబట్టి వాళ్ళ చెమట, వాళ్ళ కష్టం, వాళ్ళ రక్తం మనకు అవసరంలా. కాబట్టి నేను అనేకసార్లు అధికారులు చెప్పాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. కాబట్టి తీవ్రమైన వైలేషన్స్ ఏమైనా ఉంటే, తప్పులు ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుందాం. అంతే తప్పితే చిన్న చిన్న పొరపాట్లకి వాళ్ళని వేధించద్దు అని చెప్పి కూడా అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొన్ని యూనియన్లు డ్రైవర్ల రక్తాన్ని తాగినాయి, డబ్బులు అన్నిటికీ ధర్నాలని, అదని ఇదని పెట్టుకొని. కానీ ఇక్కడ టీఎన్టీసీలో ఆ విధానం లేదు. 100 రూపాయల సభ్యత్వం తీసుకుంటున్నాం. ఆ 100 రూపాయల సభ్యత్వానికి కూడా 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని కవర్ చేస్తూ ఉన్నాం. ఏ కార్మికుడైనా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయితే అతనికి ఈ సభ్యత్వం 100 రూపాయలు కట్టిన దానికి 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాం. దాన్ని మేమే బాధ్యత తీసుకుంటాం. అట్లాగే పార్టీ విధానాల ద్వారా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళని కూడా మా సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైనటువంటి జీవన విధానం, ప్రభుత్వ పథకాలు అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అండగా ఉండడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఇవాళ చేరినటువంటి పార్టీ నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తాం.